హలో గాయ్స్, యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. సండే ఎపిసోడ్ నేను లేట్ పెడుతున్నా, ఎందుకంటే నాకు ఓకే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం దానివల్ల లేట్ పెడుతున్నా, ఏమనుకోకండి. సార్ ఏదో సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ వచ్చినాక ఇమాన్యుయల్ ఫ్యాను, కళ్యాణ్ ఫ్యాను, వీళ్ళందరూ ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్ ఫ్యాన్ FAN ఫ్యాన్ అంటే తిరిగే ఫ్యాన్ కాదు, అభిమానులు వాళ్ళు వస్తారు. తర్వాత అనగా ఒక ఆవిడ వస్తే మంచి లెవెల్ నుంచి, నువ్వు ఎప్పుడు నీకు ఫేవరెట్ ఏదంటే సీజన్ 3 అంటే ఎందుకు రాహుల్ సిప్లిగంజ్ ఉన్నందుక అంటే అవును సార్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నందుకు అని అంటారు, అది బాగుంటుంది. తర్వాత తనుజ గురించి అన్నాక హలో సార్, హాయ్ సార్ అంటే అందరు గ్రీన్ వేసుకున్నారు ఈరోజు, చాలా గ్రీన్స్ అంటే చిలకలం సార్ మేమని సంజన గారు అంటారు. అయినాక నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మన తనుజ సేవ్ అయిపోతుంది. తనుజ సేవ్ అయిపోయాక తర్వాత ఇంకొక టాస్క్ ఇస్తారు. టాస్క్ ఇచ్చినప్పుడు అవి ఉంటాయి కదా, గేమ్స్ పెట్టి డ్యాన్సులు చేయడం. ఫస్ట్ తనుజ, కళ్యాణ్ డ్యాన్స్ చేస్తారు, రీతు, ఇమ్ము డ్యాన్స్ చేస్తారు. వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తారు, చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత నా రీతు అమ్మ పోయింది, నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. రీతు నా ఫేవరెట్ కంటెస్టెంట్. రీతు ఎలిమినేట్ కావడం అయితే నాకు అస్సలు నచ్చలేదు, వరస్ట్ అనిపించింది. బిగ్ బాస్ ఏంది, నీకు నచ్చితే సుమనా నన్ను పెట్టుకో, కానీ రీతుని ఏం తెలియను ఎట్లా అంటే ఊకే ఎందుకు పంపించినావు అనే ఒక ఒపీనియన్ అనిపించింది. నిజం ఫ్రెండ్, చాలా బ్యాడ్ అనిపించింది నాకు బిగ్ బాస్ రివ్యూ కూడా ఇవ్వలేకపోయినా, ఎందుకంటే రీతు ఎలిమినేట్ అయింది. ఏంది బాబు రీతు ఎలిమినేట్ అయింది ఏంది అని పిచ్చి కోపం వచ్చింది నాకు. రీతుని ఎలిమినేట్ చేయడం ఎంత, టాప్ 5 కంటెస్టెంట్ రీతుని ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏం చేసింది రీతు? అరే ఏమనదు, నవ్వుతుంది, కామెంట్స్ ఉంటుంది అని మీరు అట్లా చేస్తారా? ఎంతవరకు కరెక్ట్ అండి? తర్వాత రీతు అయినాక నాకు ఈ నిజంగా అబ్బా ఎందుకు రివ్యూ ఎందుకు ఇవ్వాలి అని ఒక ఒపీనియన్ అనిపించింది. అంత బ్యాడ్ అనిపించింది, అంత కోపం వచ్చింది. ఇంకా తప్పదు కదా, ఇంకో 20 days తర్వాత ఇంకెవరు ఏం చేయలేము కదా, అందుకే. తర్వాత నాకు ఫేవరెట్ రీత్ అండి, నిజంగా చాలా ఫేవరెట్, చాలా ఇష్టం రీతు, పవన్ వీళ్ళిద్దరు. ఎవరైనా అన్హెల్దీ బాండింగ్స్ ఏదేదో మాట్లాడారు కానీ ఏమనలేదు. తర్వాత తనుజ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. రీతు ఇంకా నార్మల్, ఇంకా సండే ఏముంటుంది, మొత్తం నార్మల్ సోది ఉంటుంది. సోది అంటే వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళు అదేందో క్వశ్చన్స్ గురించి గొడవలు అవుతాయి, ఏమవుతుందో తెలియదు కానీ గొడవలు అవుతాయి అన్నట్టు ఉంది. అయినాక ఇంకా గొడవలు అవన్నీ ఇంకా క్వశ్చన్స్ గురించి గొడవలు అవుతుంటాయి కదా, ఎట్లా ఎన్ని పరిస్థితి గొడవలు అవుతుంటాయి. ఆ గొడవలు అనేవి కామన్. అయినాక గొడవలు అవుతుండే, ఇంకా క్వశ్చన్స్ గురించి గొడవలు కాకపోవడం అవుతాయి, ఇంకా అది నార్మల్. తర్వాత మన నామినేషన్లో లాస్ట్ మన రీతు, మన సంజన గారు ఉంటారు. సంజన ఉంటే రీతు ఎలిమినేట్ అవుతుంది. అందరూ షాక్ అవుతారు, అందరూ ఏడుపు స్టార్ట్ చేస్తారు. తనుజ, కళ్యాణ్ అందరు ఏడుస్తుంటారు. పాపం చాలా బాధ అనిపించింది. తనుజ కూడా రీతు కూడా అమ్మో నేను వాళ్ళకి పేరు చూపించలేదు, నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతా అని ఏడుస్తుంటుంది. డోర్ ఓపెన్ చేసి ఇంకా అందరూ ఇమాన్యుయల్ నాకు చేసుకొని ఫుల్ ఏడుస్తుంది. డెమోన్ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. తనుజ ఫుల్ ఏడుస్తుంది, కళ్యాణ్ ఏడుస్తాడు. పాప అరే కళ్యాణ్ నువ్వు మాట్లాడరా వాటితో, వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు భలే చెప్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, నిజంగా చాలా బాధ అనిపించింది. ఓకే సరేలే అనిపించింది కూడా. తర్వాత ఇంకా వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళందరి గురించి భలే చెప్తుంది. ఇంకా రీతు నేను ఓడిపోయాను, నేను టాప్ 5 ఉంటాను అనుకున్నా. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ నా గురించి పొగిడి ఏదేదో చెప్తారనుకున్నా, ఇలా చేశారేంటి బిగ్ బాస్ అని ఫుల్ నవ్వు వస్తుంది. బిగ్ బాస్ ఐ లవ్ యూ టూ చెప్పరా వేరే చెప్పరా అని అంటుంది. ఫుల్ నవ్వు వస్తుంది. నిజంగా రీతు చాలా మంచి అమ్మాయిరా నాయన, ఎంత బాగుంటుంది అంటే అంత మంచి ఉంటుంది. తర్వాత ఇంకా చెప్పిన తర్వాత ఇంకా ఎలిమినేషన్ ఇంకా అయిపోతుంది. తర్వాత వచ్చినాక ఇంకా భలే అనిపిస్తుంది, నిజంగా సూపర్ అనిపిస్తుంది. రీతు జర్నీ మాత్రం అమేజింగ్, నిజంగా హైలైట్ అనిపించింది నాకు. రీతు జర్నీ చాలా బాగా నచ్చింది. మీ ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ ఉంది రీతు జర్నీ. అయినాక ఇంకా అందరితో మాట్లాడుతుంది, ఎవరెవరిని ఇంకా ఫోటోలు అట్లా పెట్టారంటే ఫోటోలు పెడుతుంది, వెళ్ళిపోతుంది. మీకు ఎంతమందికి బాధ అనిపించింది రీతు ఎలిమినేషన్, మీ ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.